జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ధర్మాజిపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాయకల్ మండలం ధర్మాజిపేట గ్రామంలోని మొట్టమొదటి ఇంద్రమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులు మేకల సరస్వతి రాజిరెడ్డి గార్లకు శుభాకాంక్షలు తెలిపి ఇంటి ఆడబిడ్డకు సరస్వతికి చీర కట్నంగా అందజేశారు. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో అమలు చేయడంలో పేద ప్రజల సొంతింటి కల సహకారమైంది. పైలట్ గ్రామంగా ధర్మాజిపేటను ఎంపిక చేయడం జరిగింది. దాదాపు 40 వరకు గ్రామాల్లో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. విడతల వారీగా 5 లక్షల రూపాయలు లబ్ధిదారు ఖాతాలో జమ అవుతున్నాయి. రైట్ సార్ ఇక్కడ మేడం పంపింది సార్ ఇక్కడ ఒకసారి చూడండి అన్నా కొద్దిగా ఇక్కడ చూడండి అందరూ ఒక నిమిషం సార్ ఓకే సార్ మేడం ఇట్లా ఉంటుంది. ఈరోజు ధర్మాజిపేట గ్రామంలో మేకల సరస్వతి గారి ఇంటి నిర్మాణం పూర్తయి గృహప్రవేశ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సరస్వతి గారికి వారి భర్తకు కార్యక్రమంలో పాల్గొంటున్న మండల గ్రామ నాయకులకు వారి బంధుమిత్రులకు అధికారులకు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా సరస్వతి గారికి ముఖ్యంగా మేకల సరస్వతి గారికి మేకల రెడ్డి గారికి ఈ నూతన గృహ ప్రవేశ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు ఉదయమే జైత్యాలో కార్యక్రమాలు చెప్పడం జరిగింది. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మా సొంత ఊరు అంతర్గామలో ఎస్సీ కాలనీలో దాదాపు 8 ఎకరాలలో 75 ఇండ్లకు అప్పుడున్న మంత్రి చొక్కారావు గారు మరి బట్టా శ్రీరామూర్తి అని ఎస్సీ సంక్షేమ మంత్రి వచ్చి భూమి పూజ కార్యక్రమం ఉంటే నేను 8వ తరగతి అప్పుడు ఫస్ట్ టైం పాల్గొన్నా. అప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ, అక్కడ పెద్ద ఎత్తున ఇండ్లు కూడా కట్టడం జరిగింది, 60-70 ఇండ్లు. మరి ఆ తర్వాత కొంత డిఫరెంట్ స్కీమ్లలో వచ్చినా కానీ ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరగడం చాలా సంతోషం. మరొక శాసనసభ్యునిగా ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత ధర్మాజిపేట గ్రామాన్ని మండలంలోనే మొట్టమొదట ఇండ్లు ఇచ్చే గ్రామంగా నేను సెలెక్ట్ చేసిన అని చెప్పి సందర్భంగా దాంతో ఎవరు కావాలన్నా కానీ అంటే సాచురేషన్ మోడల్కి మళ్ళీ లేదు అనకుండా ప్రతి వాళ్ళు కొంత స్థలం ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా మంజూరు ఇవ్వడం జరిగింది. చాలామంది కూడా నిర్మాణం చేసుకుంటున్నారు. మరి ఈరోజు మేకల రెడ్డి గారు సోదరి సరస్వతి పేరు మీద ఉన్న ఇల్లు గృహప్రవేశం అవ్వడం, వారిని వచ్చి నన్ను సాదరంగా ఆహ్వానించడం, మరి ఈరోజు ఇంద్రమ్మ గారి వర్ధంతి, వారి దేశం కోసం ప్రాణాలు అర్పించిన దినం, దేశం కోసం ప్రాణాలు అర్పించిన దినం. వారు మనందరూ కూడా తెలుసు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి దేశం సమైక్యంగా ఉండాలని చెప్పి పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి పెట్టరుగా పంజాబ్లో మిలిటరీల వ్యవస్థ విపరీతంగా ఉండి దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితుల్లో వారు ఆపరేషన్ బ్లూ స్టార్ చేస్తే దానికి వ్యతిరేకంగా మీరు ఆపరేషన్ బ్లూ స్టార్ చేసినందుకు కొంతమంది తీవ్రవాదులు
ఇందిరమ్మను ఫోటో పెట్టుకున్నారు. అటువంటి రోజు వారి పేరు మీద వచ్చిన ఈ ఇందిరమ్మ ఇల్లు ఈరోజు గృహప్రవేశం అవడం చాలా సంతోషం. వారి ఆత్మకు కూడా శాంతి కలుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మేకల సరస్వతి గారికి, రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరూ కూడా శుభాకాంక్షలు.